అందరికీ వందనాలు. ఆయా ప్రాంతంలో లైవ్లో వీక్షిస్తున్న దేవుని బిడ్డలకు ప్రత్యేకమైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. సమూయేలు గ్రంథము 1వ సమూయేలు గ్రంథము 22 అధ్యాయము 23 వచనం. నీవు భయపడక నా యొద్ద ఉండము, నా యొద్ద నీవు భద్రంగా ఉండు. నా ప్రాణము తీయ చూసేవాడును, నీ ప్రాణము తీయ చూసేవాడును ఒక్కడే అని అబ్యాతారుతో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. నీ ప్రాణం తీయ చూసేవాడు, నా ప్రాణము తీయ చూసేవాడు ఒక్కడే. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రాణం తీయ చూసేవాడు, నీ ప్రాణం తీయ చూసేవాడు ఒక్కడే అని దేవుని వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టు ఎవరు ఈ విషయము మాట్లాడేది అని చెప్పి మనము బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే దావీదు భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడంటే, నా ప్రాణము తీర్చూచువాడు, నీ ప్రాణం తీర్చూచువాడు ఒక్కడే అంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే యాజకుడితో మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. యాజకుడితో మాట్లాడుతున్నాడు. నా ప్రాణము తీర్చువాడు, నీ ప్రాణం తీర్చువాడు ఒక్కడే అని చెప్పి దావీదు మాట్లాడుతున్నట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మనము ఈ భూమి మీద కూడా మనము చూసినట్టయితే మొట్టమొదటిగా దేవాదేవుడు ఆదాము అవ్వని భూమి మీద పెట్టున్నాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞ మేరటం ద్వారా దేవుని వాక్యం లేఖనం తెలియపరుస్తుంది. శత్రువైన సాతానుడు మోసపుచ్చినట్టుగా మొట్టమొదటి మనుషుడైన ఆదాము అవ్వను మోసపుచ్చినట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. ఎందుకు ఆ రకంగా మోసపుచ్చున్నాడంటే, ఆకాశంలో కోట్ల దేవుని దూతల సమూహ సైన్యంతో ఉన్న ఆ కెరూబుగా ఉంటున్న ఆ దూత తను హెచ్చించుకున్నప్పుడు దేవుడు ఆకాశం నుండి క్రిందకు త్రోసివేసినప్పుడు ఆకాశ మండలంలో చేరి ఆ దురాత్మ ఏం చేస్తుందంట, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ ఈ భూమి మీద పడిపోయిన దురాత్మలు చూసినట్టయితే దేవుని వాక్య భాగం తెలియపరుస్తూ ఉంది. మొట్టమొదటిగా దేవుడు మరలా ఈ భూమి మీద మనుషుని తన స్వహస్తాలతో చేసినప్పుడు దేవుని బిడ్డను ఏ రకంగా దేవుని ప్రేమతో వాడిని ఎంతగానో ప్రేమిస్తున్న సమయం రోజు వస్తూ పోతున్నాడు దేవాదేవుడు. కనుక దేవుని నుండి వేరుపరచాలని వాడిని చూసినట్టయితే నరకాగ్నిలో త్రోసివేయబడాలని చెప్పి ఆజ్ఞ మీరే విధంగా ఆది సర్పము ఘట సర్పము అపవాది చేసినట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. అందుకే దేవునికి శత్రువుగా ఉన్నది ఆ ఘట సర్పము, అపవాది, ఆ సాతానుడు. అదే రకంగా మనుషుడు కూడా ఇప్పుడు శత్రువు ఎవరంటే ఆ సాతానుడే. ఇప్పుడు ఇరువురికి శత్రువు అపవాది. హల్లెలూయా. మనుషుడికి శత్రువు సాతానుడే, దేవునికి శత్రువు అపవాది. హల్లెలూయా. అదే రకంగా మనం చూసినట్టయితే ఇక్కడ దావీదు కూడా ఏమంటున్నాడంటే, నాకు నీకు శత్రువు ఒక్కడే అంటున్నాడు. హల్లెలూయా. నాకును నీకును శత్రువు ఒక్కడే అంటున్నట్టుగా ఇక్కడ వాక్య భాగం మనం చదువుకున్న వాక్య భాగము తెలియపరుస్తూ ఉన్నది. హల్లెలూయా. అదే రకంగా మనం బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసినట్టయితే దేవుని వాక్య లేఖనము తెలియపరుస్తూ ఉంది. సమూయేలు గ్రంథంలో 1వ సమూయేలు గ్రంథంలో మనం చూసినట్టయితే 17వ అధ్యాయంలో 25వ వచనంలో మనం చూసినట్టయితే దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇశ్రాయేలులో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరి. హల్లెలూయా. ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగంలో చూసినట్టయితే దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇశ్రాయేలులో ఒకడు వచ్చుట చూచితిరి అని వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఎవరంటే ఇశ్రాయేలు నుంచి ఒకడు బయలుదేరినట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఎక్కడికి బయలుదేరున్నాడు ఈ ఇశ్రాయేలుడు, ఎక్కడికి బయలుదేరున్నాడు అని మనం చూస్తే దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఆ పై వచ్చిన భాగంలో మనం చూసినట్టయితే ఇశ్రాయేల్ అందరూ కూడా ఒక గొలియాతును చూసి పారిపోతున్నట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఫిలిష్తీయుడు ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చి వాడు అంటున్నాడు, గొలియాత్ అనే శత్రువు
ఇశ్రాయేలుకు దేవుని బిడ్డలకు శత్రువుగా ఉన్న ఆ ఫిలిష్తుడు అంటున్న మాట ఏంటంటే, మీరు నా మీద నన్ను ఒక్కడిని ఓడించండి, మేమందరం కూడా మీకు దాసులం అయిపోతాం అంటున్నాడు. ఒక్కడు 40 దినాలు కనపరుచుకుంటూ ఇశ్రాయేల్ని అపహాసిస్తూ, దేవుని బిడ్డలను గేలి చేస్తూ, అవమానిస్తూ, నిందిస్తూ, వారిని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నట్టుగా అక్కడ వాక్యం తెలియపరుస్తూ ఉంది. అలాంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా, ఏ ఒక్కడు కూడా లేకుండా అందరూ కూడా అక్కడ పారిపోతున్నట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఏ ఒక్కడు కూడా లేడు. ఒకే ఒకడు ఏం చేస్తున్నాడంట, ఇశ్రాయేలు నుండి బయలుదేరున్నాడంట. పరాక్రమ కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, దేవుని సహాయము ఉండినవాడు, దేవుని మీద ఆధారపడిన వాడు అయిన దావీదు ఒక్కడు, ఇశ్రాయేలు నుండి ఒక్కడు బయలుదేరున్నాడని వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని నామాన్ని బట్టి దేవుని మీద ఆధారపడిన ఈ దావీదు భక్తుడు ఇశ్రాయేలు నుండి ఒక్కడిగా బయలుదేరుతున్నాడంట. హల్లెలూయా. ఇశ్రాయేలు చూసినట్టుగా అందరూ పారిపోయినారు. ప్రతి ఒక్కరు కూడా పారిపోయినట్టుగా శత్రువును చూసి భయాందోళనకు గురై ప్రతి ఒక్కరు తన డేరాల్లోకి ఎటోకెళ్ళి చూసినట్టయితే గుట్టల్లోకి, మైదానంలోకి కనబడకుండా పారిపోయినారు. భయాందోళనకు గురైపోయినారు శత్రువును చూసి. కానీ ఒక్కడే ఒకడు బయలుదేరి ఉన్నాడంట. హల్లెలూయా. ఒక్కడే ఒకడు. చూస్తే వయసు చిన్నదే, కానీ ఇతను ఎవరి మీద ఆధారపడుతున్నాడు అంటే దేవుని మీద ఆధారపడుతున్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకొనున్నాడు, జీవం కలిగిన దేవుణ్ణి సేవిస్తున్నాడు, జీవం కలిగిన దేవుని కృప మీద ఆధారపడి ఉన్నాడు. అతను ఏం చేసి ఇశ్రాయేలు ఒక్కడు బయలుదేరుచున్నాడు. ఒకే ఒక్కడు బయలుదేరుచున్నట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఎవరిని, ఎందుకు ఇతను బయలుదేరుచున్నాడు, ఎక్కడికి బయలుదేరుచున్నాడు, ఇతను బయలుదేరడానికి కారణం ఏమిటి, ఎక్కడికి ఇతను బయలుదేరిందంటే ఆ శత్రువుని జయించడానికి, శత్రువుని ఓడించడానికి, శత్రువుని తెగ నరకటానికి, శత్రువు మీద విజయాన్ని దేవుని ప్రజల పక్షంలో, ఇశ్రాయేలు పక్షంలో విజయం కోసం ఇతను ఏం చేస్తాడంటే ఇశ్రాయేలు నుండి ఒక్కడిగా బయలుదేరుచున్నాడని వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. చూస్తే వయసు వచ్చినది, చూస్తే వాడంతా చూసినట్టయితే ఇంకా ఇతనికి సాధన లేనివాడు అయినప్పుడు కూడా ఇతనికి సహాయం ఎవరున్నారంటే దేవుని సహాయం మీద ఇతను ఆధారపడినట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. అందుకే ఇశ్రాయేలు నుండి ఒక్కడిగా బయలుదేరుచున్నాడు. ఎక్కడికైనా యుద్ధానికి బయలుదేరుచున్నాడు. అంతమంది సైన్యముండి కూడా, అంతమంది కూడా భయాందోళనకు గురైపోయి చూసినట్టయితే భయభ్రీతులైపోయి అందరూ కూడా పారిపోయినట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. కానీ అలాంటి సమయంలో, అందరూ పారిపోతున్న సమయంలో, అందరూ కూడా ఆ ప్రాంతాన్ని, ఆ యుద్ధ భూమిని విడిచి పారిపోయిన సమయంలో ఒక్కడుగా ఆ ప్రాంతం నుండి బయలుదేరుచున్నాడంట. వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇశ్రాయేలు ఒక్కడే బయలుదేరుచున్నాడు. హల్లెలూయా. 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 ఇతను ఒక్కడే బయలుదేరుచున్నాడంటే ఇతను దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సైన్యాన్ని ఎదిరించుటకు సున్నతి లేని ఆ ఫిలిష్తీయుడు ఎంత మాత్రము దేవుని చేతులు అనుకుని అతను ఓడించగలుగుతాను, అతను ఎదిరించగలుగుతాను, అతన్ని హతమార్చగలుగుతాను, అతనిపై విజయాన్ని పొందగలుగుతాను, దేవుడే నా పట్ల యుద్ధం చేసి దేవుడే నాకు విజయాన్ని ఇస్తాడు అని ఒకే ఒకడు బయలుదేరుచున్నాడు. ఆడ 1000 మంది, లక్షల మంది, 100 మంది సంఖ్య అనేకులు ఉన్నారు. అనేకులు కూడా ఒక్కడు కూడా అక్కడ నిలవలేదు, కానీ అందరూ పారిపోయి ఉన్నారు. కానీ ఒకే ఒకడు నిలిచున్నాడని వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిన ఆ ధైర్యం ఎక్కడదంటే అతను దేవుని మీద ఆధారపడ్డాడు కనుక దేవుడు ఆయనకు ఆ ధైర్యాన్ని కలగజేశాడు, ఆ శక్తిని కలగజేశాడు, దేవుని కృప ఆయనకు తోడుంచున్నాడు. దేవుడే అతని పట్ల ఏం చేస్తున్నాడంట, సంకల్పము అతను కలగజేస్తున్నాడు కనుక అతను ఒక్కడుగా సైన్యాన్ని ఎదిరించుటకు అతను బయలుదేరుతున్నట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఒకే ఒకడు. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ చూస్తే అందరూ అంత బలము కలిగిన సైన్యాధిపతులు సైతం కూడా, సైన్యం నడిపించేవారు అందరూ కూడా చూస్తే రాజు సైతం కూడా భయాందోళనకు గురైపోయి ఉన్నాడు. కానీ ఒకే ఒకడు ఇశ్రాయేలు నుండి బయలుదేరుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అతన్ని ఎదిరించడం కోసము, ఓడించడం కోసము, అతని పడద్రోయడం కోసము, అతని హతము చేయడం కోసము, ఆ శత్రువుని నాశనం చేయడం కోసము, దేవుని పక్షంగా యుద్ధం చేసి గెలుపు కోసము దేవుడు మా పట్ల యుద్ధం చేస్తాడని విశ్వాసము కలిగిన వాడే ఉంటున్నాడు. హల్లెలూయా. 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 దేవుడి మీదనే అతను ఆధారపడి ఉన్నాడు. ఒకే ఒకడు. హల్లెలూయా. వెళ్ళున్నాడు. చూసినట్టయితే చివరకు యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధంలో చూసినట్టయితే ఒకే
ఒకడు యుద్ధంలో ఓటమి పాలు చేసినట్టుగా ఆ గొలియాతును, ఆ శత్రుని చూసినట్టయితే పడగొట్టినట్టుగా అతని వాక్య లేఖనం తెలియపరుస్తూ ఉంది. అతనిపై విజయాన్ని దావీదు పొందినట్టుగా దేవుని లేఖనం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒకే ఒకడు విషయాన్ని తీసుకొని వస్తున్నాడు, అందరూ పారిపోయినారు, కానీ ఒకే ఒకడు విజయం తీసుకొచ్చినట్టుగా ఇక్కడ వాక్య లేఖనం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా 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 హల్లెలూయా. అదే రకంగా మనం ఇంకా చూసినట్టయితే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనము. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలెనని ఆయన అడిగాను. ఇక్కడ చూసినట్టయితే దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఒకడు ఆయన యొద్దకు వచ్చి, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి. ఎంతమంది వచ్చినారంట? క్రీస్తు ప్రభువు ఈ భూమి మీద జీవిస్తున్న కాలంలో ఒకడు ఆయన యొద్దకు వచ్చున్నాడని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఎంతమంది వచ్చినారట? అతను కుటుంబంగా రాలేదు, సంఘంగా రాలేదు, చూసినట్టయితే ఆ స్నేహితులతో సమూహంగా రాలేదు, కానీ అతను ఒక్కడే వచ్చున్నాడంట. దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఎక్కడికి వచ్చాడు? క్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చున్నాడు. ఒకే ఒకడు వచ్చున్నట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఆ ఒక్కడు వచ్చి ఒక్కడు అడుగుతున్నాడు, నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలని అడుగుతున్నాడు. హల్లెలూయా. అతనికి చూసినట్టయితే అతనికి ఆశ ఏంటంటే నిజంగా అతను నిత్య జీవం పొందాలని ఆశ కలిగి ఉన్నట్టుగా అక్కడ వాక్యం తెలియపరుస్తూ ఉంది. నిత్య జీవము పొందడానికి నేను చేయాలని అడుగుతున్నాడు. క్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీద జీవిస్తున్న కాదు, ఏం చేస్తే అయ్యా నేను ఆ నిత్యము జీవించగలుగుతాను, ఇగో కాదు నేను జీవించగలుగుతాను, ఇగో కాదు నేను ఆ నిత్యత్వంలో ఉండగలుగుతాను అని ఒకే ఒకడు అక్కడికి వచ్చినట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఒకే ఒకడు వచ్చి క్రీస్తు ప్రభువుని ఏం చేస్తున్నాడంటే అడుగుతున్నాడు, నిత్య జీవము పొందాలంటే నేను ఏమి చేయాలని అడుగుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నిత్య జీవము పొందాలని నేను ఏమి చేయాలని ఒక్కడు అడుగుతున్నట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. అతను చూసినట్టయితే గొప్ప ధనవంతుడు, చూసినట్టయితే అతనికి కావలసిన అన్ని దీవులు కూడా ఉండున్నాయి, కుటుంబం ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, చూస్తే సమస్తము అనేకములు అన్ని ఉన్నప్పుడు కూడా, స్నేహితులు ఉన్నప్పటికీ అన్ని ఉన్నప్పుడు కూడా ఇతని ఉద్దేశం ఏంటంటే ఇతనుకు నిత్య జీవం మీద ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. నిత్య జీవం మీద ఇతనికి నిత్య జీవం పొందాలని ఏం చేయాలని తెలుసుకోవాలని ఒక కోరిక తృష్ణ కలిగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే నిత్య జీవం ఒక్కడే వచ్చున్నాడు క్రీస్తు ప్రభువు దగ్గరకు. నిత్య జీవం పొందాలని నేను ఏమి చేయాలని అడుగుతున్నాడు. హల్లెలూయా. క్రీస్తు ప్రభువు కూడా వాడితో ఏం చెప్పుకున్నాడంటే చెప్పుకున్నాడు క్రీస్తు ప్రభువు ఆజ్ఞలు చెప్పుకున్నాడు. అయ్యా నేను ఆజ్ఞలు అన్ని కూడా పాటిస్తున్నాను, నా బాల్యదినం నుంచి అవన్నీ కూడా పాటిస్తున్నాను చెప్పుకున్నట్టుగా వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. అయితే క్రీస్తు ప్రభువు అంటున్న మాట ఏంటంటే నీకు ఒకటి కొడుతుందని చెప్పండి, ధనాన్ని అమ్మి నన్ను వెంబడించమని చెప్పినట్టుగా అక్కడ వాక్యం చెప్తూ ఉంది. హల్లెలూయా హల్లెలూయా. అయితే వాడు మళ్ళా తిరిగి వెళ్ళిపోయినట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. వ్యసనముతో అతను క్రీస్తు ప్రభువు చెప్పిన మాటను చూసినట్టయితే వాడికి బాధ అనిపించిందేమో, ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడేమో, చూసినట్టయితే అతను మళ్ళా క్రీస్తు ప్రభువు కనిపించకుండా వెడలిపోయినాడు. ఒకే ఒకడు వచ్చున్నాడు. నిజంగా క్రీస్తు ప్రభువు ఎందుకోసము ఈ భూమి మీదకి వచ్చాడో ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవం ఇవ్వటం కోసమే క్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చున్నాడు. నిజంగా ఆ నిత్య జీవం కోసమే ఆ ఒక్కడు క్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి అడుగున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఒకటి వాళ్ళు ఉన్న లోపం తెలియపరుచున్నాడు. కానీ ఆ లోపాన్ని తెలుసుకున్న వాడు ఆ లోపాన్ని సరి చేసుకోలేక తిరిగి అయితే వెళ్ళిపోయాడు. కానీ మళ్ళా ఎన్నడూ క్రీస్తు ప్రభువు కనిపించిన వాడిగా ఉన్నాడు. ఆ లోపాన్ని సరి చేసుకున్నట్టయితే అతను నిజంగా నిత్యత్వాన్ని పొందుకునేవాడు. హల్లెలూయా. అనేకులు కూడా ప్రభు సన్నిధానానికి ప్రభు సన్నిధిలోకి వస్తున్నారు. కానీ ఆ ధనవంతుడైన యవనస్తుడు ఏ రకంగా నిత్యత్వం గురించి తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు, తెలుసుకున్నాడు. కానీ
చివరకు వెడలిపోయి ఉన్నాడు, నిత్యత్వాన్ని పొందలేని వాడిగా ఉన్నాడు. ఇది అనేకులు కూడా ప్రభు సన్నిధికి లక్షలు అనేకులు కూడా వచ్చినప్పటికీ ప్రభు సన్నిధిలోకి చూసినట్టయితే ఆ నిత్యత్వము గురించి తెలుసుకున్నప్పుడు కూడా ఆ నిత్యత్వంలో చూసినట్టయితే ఆజ్ఞలో ఏ ఆజ్ఞలో తప్పిపోయారో వారు తెలుసుకున్నప్పుడు కూడా ఆజ్ఞను సరి చేసుకోలేకపోతున్నారు. ఆజ్ఞలు సరి చేసుకోలేకపోయి చివరకు ప్రభుకి దూరస్తులు అయిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నామకార్థంగా ప్రభు సన్నిధికి వచ్చేవారుగా ఉంటున్నారు, నామకార్థంగా వస్తున్నారు. కానీ నిజంగా చూసినట్టయితే ఆ ఒక్కడు ఏ రకంగా స్పిరిచువల్ గా ఆ దేవుని విషయాలు తెలుసుకొని వచ్చున్నాడు. కానీ చివరికి చూసినట్టయితే అతను మళ్ళా వెనకకి మళ్ళీ తిరిగి వెడలిపోయి ఉన్నాడు. హల్లెలూయా. నిత్యత్వాన్ని పొందలేని వాడిగా ఉన్నాడు. చూస్తే ఈ దినాల్లో కూడా చూస్తే ఏదో ఒక ఆజ్ఞను తప్పి చివరకు ప్రతి ఒక్కరు ఈ భూప్రపంచంలో ఉన్న అనేకులు సైతం కూడా చూస్తే మరలా వెనక్కి వెళ్ళిపోయే వారిగానే ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏం చేస్తాం, ప్రతి ఒక్కరు కూడా చూసినట్టయితే నిజంగా ఆ ఆజ్ఞలు అన్ని కలిగి ఉన్నట్టయితే ప్రభు చెప్పిన మాటను విన్నట్టయితే నిజంగా ఆ నిత్యత్వాన్ని పొందుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇంకా మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. లూకా సువార్తలో 7వ అధ్యాయం 37 చూసినట్టయితే లూకా సువార్త 7:37 మనం చూస్తే దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. లూకా సువార్త 7వ అధ్యాయము 36 పరిసయ్యుల్లో ఒకడు, హల్లెలూయా, పరిసయ్యులలో ఒకడు ఏం చేస్తున్నాడంట, క్రీస్తు ప్రభువాన్ని గురించి భోజనం చేయాలని ఆశ కలిగి ఉన్నట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. క్రీస్తు ప్రభువారు తనతో భోజనం చేయాలని ఏం చేస్తున్నాడంట, ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. భోజనం చేయమని భోజనానికి పిలిచినట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే క్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడంటే ఆయనకు ఆశ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మా ఇంట్లో భోజనం చేయాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుని అడిగాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా వారి గృహానికి వెళ్ళాడు భోజనం చేయడం కోసం. దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. పరిసయ్యులు అనేకులు ఉన్నారు, కానీ ఇక్కడ చూస్తే ఒకడు పిలిచున్నాడని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అనేకులు పరిసయ్యులు ఉన్నారు, అయితే ఇక్కడ ఒక పరిసయ్యుని గురించే చెప్తున్నాడు. అతని ఆశ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మా గృహంలో భోజనం చేయాలి, మంచి భోజనం అతనికి పెట్టాలని అతనికి ఆశ కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ భోజనానికి పిలుచున్నాడు. క్రీస్తు ప్రభువు వారు కూడా ఆ భోజనానికి వెళ్ళినట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. అతని ఆశ ఏంటంటే మా ఇంట్లో భోజనం చేయాలి, అతని ఆశ. హల్లెలూయా. ఇంకా చూసినట్టయితే ఒక గెరేసిన ప్రాంతం దెయ్యం పట్టిన వాడు కూడా అతని ఆశ ఏంటంటే అతను బాగుపడిన తర్వాత అయ్యా నేను కూడా నీతోని వస్తాను అంటున్నాడు. ఒక్కడు బాగుపడ్డాడు, దెయ్యం పట్టిన వాడు. ఆ ఒక్కడు అంటున్న మాట ఏంటంటే అయ్యా నేను కూడా నీతోని వస్తాను అంటున్నాడు. ఆ ఒక్కడు అంటున్న మాట నీతో వస్తానంటున్నాడు. హల్లెలూయా. అతనేమో నీతో వస్తానంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వద్దు నువ్వు ఈ ప్రాంతంలో ఉన్నట్టున్నాడు. ఆ ఒక్కడితో యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్న మాట. ఇక్కడ చూసినట్టయితే ఇతని ఉద్దేశం ఏముందంటే ఇతను యేసుక్రీస్తు ప్రభువు వారి గృహంలో భోజనం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇతని ఉద్దేశం ఏంటంటే భోజనం చేయాలని. ఇతని ఉద్దేశము, ఇతని ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మా గృహంలో భోజనం చేయాలని చెప్పి అతను భోజనానికి సిద్ధపరిచినట్టుగా అక్కడ వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. భోజనాన్ని సిద్ధపరుచున్నాడు క్రీస్తు ప్రభువు వారి కోసము. అందుకే క్రీస్తు ప్రభు వారు కూడా ఏం చేస్తున్నాడంటే అతను పిలుపును బట్టి క్రీస్తు ప్రభు వారు కూడా వారి గృహంలో భోజనానికి పిలువబడి ఉన్నాడు. కానీ క్రీస్తు ప్రభు వారు కూడా వారి గృహంలోకి వెళ్ళినట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఎందరూ పిలుచున్నారంటే ఒక్కడే పిలుచున్నాడు. ఆ పరిస్థితి ఒక్కడే పిలుచున్నాడు క్రీస్తు ప్రభు అని ఇక్కడ వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఎందుకు పిలుచున్నాడు? భోజనానికి పిలుచున్నాడు. హల్లెలూయా. భోజనం పెట్టాలని ఆశ ఇతనికి, పరిసయ్యుడికి.
కానీ అతని హృదయం బాగలేదు, అతని మనస్సు బాగలేదు, అతని ఉద్దేశాలు బాగలేదు, అతని ఆలోచన బాగలేదు. కానీ క్రీస్తు ప్రభు వారు మా ఇంట్లో రావాలి, మా ఇంట్లో భోజనం చేయాలి అని అతను ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు ప్రభు వారు అయితే అక్కడ చూస్తే వచ్చున్నాడు. ఆ పరిచయుడు ఒక్కడిగా పిలిచిన పరిచయుడు గృహానికి వచ్చున్నాడు. అయితే చూసినట్టయితే అక్కడ ఒక పాపాత్మురాలు స్త్రీ కూడా క్రీస్తు ప్రభువారు మన గృహంలో ఆతిథ్యము స్వీకరించడానికి వచ్చున్నాడు తెలుసుకుని ఆ స్త్రీ కూడా అక్కడికి వచ్చినట్టుగా వాక్యం చెప్తూ ఉంది. అయితే చూసినట్టయితే ఆ పరిచయుడు క్రీస్తు ప్రభువారికి నీళ్ళు ఇవ్వలేదంట, కానీ దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఆ స్త్రీ రాగానే కన్నీరు కాస్తూ ఆ పాదాలు కడిగినట్టుగా తల కుర్రులతో తుడిచినట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఆమె ఎంతగానో ఏడుస్తూ ఉంది, ఎంతగానో కన్నీరు కారుస్తుందో తుడుస్తూ ఉంది, ఆ పాదంలో ముద్దు పెట్టుకుంటూ ఉంది. హల్లెలూయా. అది చూసిన ఈ పరిసరుడు భోజనానికి పిలుచున్నాడు. ఆ భోజన పంక్తిలో కూర్చొని ఉన్నాడు క్రీస్తు ప్రభువు వారు. కానీ ఇతని ఆలోచన ఏముందంటే, ఇతను ఎలాంటి వాడో, ఇతను అందరూ ప్రవక్త అంటున్నారు కదా, ప్రవక్త అయితే ఈ స్త్రీ ఎలాంటిదో ఇతనికి తెలియదా అని చెప్పి అతను హృదయంలో ఆలోచన చేసుకుంటున్నాడు. కానీ క్రీస్తు ప్రభు వారి ఆలోచన తెలుసు కనుక వెంటనే అతను పిలిచున్నాడు. పిలిచి అతనితో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఏమంటున్నాడు ఆ పరిస్థితులు, ఒక వ్యక్తికి 500 దీనారాలు అప్పుబడి ఉన్నాడంట ఒక యజమానుడి దగ్గర. అదే యజమానుడి దగ్గర ఇంకొక వ్యక్తి 50 దీనారాలు అప్పు కలిగి ఉన్నాడంట. అయితే ఈ ఇద్దరు కూడా మేము ఇవ్వలేమయ్యా, ఇప్పుడైతే ఇవ్వలేము, కొంచెం సమయం ఇవ్వండి మాకని చెప్పుకున్నారు ఇద్దరు కూడా. చివరకు ఏం చేస్తున్నాడంటే, ఆ ఇద్దరు కూడా క్షమించినట్టుగా ఆ యజమాని క్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ఆ ఇద్దరు ఎక్కువగా ఎవరు క్షమించబడినట్టు అంటున్నాడు. అప్పుడు ఆ పరిసయుడు అంటున్నాడు, అయ్యా ఎక్కువగా ఎవరంటే 500 దినారాలు వాడు ఎక్కువ అప్పు ఉన్నవాడు క్షమించబడినట్టు అంటున్నాడు. అదే రకంగా క్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, ఈమె ఎక్కువగా పాపాలు చేసింది కనుక, ఈమె ఎక్కువగా ఏడ్చింది, ఎక్కువ కన్నీరు కార్చింది కనుక ఈమె పాపాలు క్షమించబడి ఉన్నాయని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈమె ఎక్కువగా ఏడ్చింది, ఎక్కువగా కన్నీరు కార్చింది, ఎక్కువగా దుఃఖపడింది, ఎక్కువగా వేదన పడింది, ఎక్కువగా చింతపడిన నన్ను క్షమించమని ఎంతగానో ఆమె చూసినట్టయితే ఆ నీళ్లతో ఏం చేసిందంటే పాదములు కడిగి ఉన్నదంట. హల్లెలూయా. కన్నీరుతో పాదములు కడిగిందంట. అంటే ఎంత కన్నీరు కార్చబెడితే పాదములు కడిగి ఉండాలి. ఒక మనిషి పాదములు కడగాలంటే కనీసం ఒక 3-4 లోటాలు నీళ్లు పెట్టి కడిగితేనే ఆ పాదాలు కడగబడతాయి. అంతగా ఏడ్చుండదు ఆమె. అందుకే క్రీస్తు ప్రభు వారు చూసినట్టయితే ఆమెను క్షమించినట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అవును, ఏం చేస్తున్నాడంటే క్షమించున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఇక్కడికి ఆ ఒక్కడు భోజనానికి పిలుచున్నాడు, కానీ అతని హృదయంలో చూసినట్టయితే ఇంకా అతను క్రీస్తు ప్రభువును ఒక ప్రవక్త అనుకుంటున్నాడు. కానీ అక్కడ చూసినట్టయితే ఆయన ఆ గృహానికి పిలువబడిన తర్వాత అక్కడ పరిస్థితి చూసినట్టయితే ఏమే పాపాత్మురాలు కదా, మరి ఎందుకు తెలియదా అని చెప్పి అనుకుంటున్నాడు. క్రీస్తు ప్రభువు గురించే అక్కడ తప్పుగా ఆ పరిచయుడు ఆలోచన చేస్తున్నాడు. కానీ క్రీస్తు ప్రభువు వారు అతనికి వివరంగా ఒక ఉపమానం చెప్పినట్టుగా అక్కడ వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. చూస్తే ఏంటంటే పరిచయంలో ఒకడు భోజనం పిలుస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ భోజనంలో ఏం జరిగిందంటే దేవుడు అతనికి హృదయంలో వెలుగును కలగజేస్తున్నాడు. హల్లెలూయా. 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 అంతకుముందు చూసినట్టయితే ఇశ్రాయేలులో ఒక్కడే బయలుదేరి ఉన్నాడు. ఎక్కడికంటే యుద్ధానికి. చూస్తే లక్షల మంది యుద్ధం చేయడానికి, ఒక దేశం మీదకి యుద్ధం చేయాలంటే లక్షల మంది యుద్ధానికి వెళ్తుంటారు. అవతల నుంచి లక్షల మంది వస్తే యుద్ధానికి, ఇతను ఇక్కడ చూసినట్టయితే ఒకే ఒకటిగా వెళ్తున్నాడు. కానీ వీళ్ళు కూడా యుద్ధంలో చూసినట్టయితే అన్ని కూడా ఖడ్గాలు ధరించుకుని ఉన్నారు, ఇద్దరు వస్త్రాలు ధరించుకుని ఉన్నారు. చూస్తే అన్ని షూలు ధరించుకుని ఉన్నారు. చూసినట్టయితే చూసినట్టయితే వాళ్ళు క్యాపులు ధరించుకుని ఉన్నారు. చూసినట్టయితే వాళ్ళు సమస్తము ధరించుకుని ఉన్నారు. కానీ వాళ్ళలో ఒక భయం కలిగింది అందరిలో కూడా. ఇశ్రాయేలు సైన్యంలో ప్రతి ఒక్కరు కూడా భయమాందోళనకు గురైపోయి ఉన్నారు. కానీ ఒకే ఒకడు బయలుదేరి ఏం చేస్తున్నాడంటే ధైర్యముగా ఉన్నాడు. ఇశ్రాయేలు నుండి బయలుదేరి ఒకే ఒకడు బయలుదేరుచున్నాడు. చూసిత్రి అంటున్నాడు. ఇక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఒకే ఒకడు బయలుదేరుచున్నాడు.
ఎక్కడికంటే యుద్ధానికి బయలుదేరుచున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఒకే ఒకడు బయలుదేరినట్టుగా అక్కడ వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఒకడు పరిసయుడు ఇక్కడ భోజనానికి క్రీస్తు ప్రభువుని పిలిచినట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. మనం చదువుకున్న మూల వాక్యం మనం చూసినట్టయితే నీ శత్రువు నా శత్రువు ఒక్కడే అని అక్కడ దావీదు భక్తుడు మాట్లాడుతున్నట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఏమంటున్నాడంటే నీ శత్రువు నా శత్రువు ఒక్కడే అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నట్టుగా దైవ లేఖనము వాక్యలేఖనం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఎందుకు అసలు ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని వాక్య భాగంలో చూస్తే నీ శత్రువు నా శత్రువు ఒక్కడే అని అంటున్నాడు. చూడండి అమ్మ, సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 1వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనం. 22వ అధ్యాయం 23వ వచనం. నీవు భయపడక నా యొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉండుము. నా ప్రాణము తీయచూచువాడును నీ ప్రాణము తీయచూచువాడును ఒకడే అని అబ్యాతారు చెప్పెను. హల్లెలూయా. ఎవరు ఈ మాట చెప్తున్నాడంటే దావీదు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడంటే అబ్యాతారుతో చెప్తున్నాడు. ఎవరు అసలు ఈ అబ్యాతారు మనం చూస్తే ఇది 22వ అధ్యాయంలో మనం చూసినట్టయితే దేవుని వాక్యం చెప్తా ఉంది. చూడండి 17వ చూడండి 22:17 చదవండి. యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందున అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలియజేయకపోయినందున మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞయించారు. రాజసేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లకుండా రాజదోయగుతో నీవు ఈ యాజకుల మీద పడమని చెప్పాను. అప్పుడు ఏదోమీయుడైన దోయగు యాజకుల మీద పడి ఎఫోదు ధరించుకున్న 85 ఆ దినమున హతము చేసినాడు. మరియు అతడి యాజకుల పట్టణమైన నోబు కాపాడులను కత్తివాత హతము చేసినాడు. మగవాడేమి ఆడవారినేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎడ్లనేమి రాజబయలునేమి గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేశాను. అయితే అహీతూబు కుమారుడైన అబీమెలెకు కుమారులతో అబ్యాతారు వాడనొకడు తప్పించుకొని పారిపోయి దావీదు వద్దకు వచ్చి సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియచేయగా దావీదు ఆ దినమున ఏదోమీయుడైన దోయగు అక్కడున్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేను అనుకున్నాను. నీ తండ్రి ఇంటి వారి సంగతిని మరణము రప్పించుటకు నేను కాలపుట్టినైతిని కదా. ఇక్కడ చూస్తే దేవుని వాక్యం తెలియపరుస్తా ఉంది. దావీదు అరణ్యంలోకి పారిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? యాజకుడి దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. ఆ యాజకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు యాజకుడు ఆశ్రయం ఇచ్చున్నాడు. యాజకుడు ఆశ్రయం ఇచ్చి ఉండటమే కాకుండా ఆయనకు ఆహారం వేసినప్పుడు కూడా దాంట్లో ఉన్న ఆహారం కూడా పెట్టున్నాడు. అంతేకాకుండా ఈ దావీదు నిమిత్తం విచారించే ప్రార్థన కూడా చేస్తున్నారు యాజకులు. ఎందుకంటే దావీదు మంచి ప్రవర్తన కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అందులో సౌలు రాజుకు అల్లుడుగా ఉన్నవాడు అప్పటికే. అందుకే అక్కడ ఉన్న యాజకులు కూడా అతన్ని ప్రేమించి అతన్ని గౌరవించి అతని పట్ల దేవునికి విచారణ చేస్తున్నారు. అయితే అప్పుడు చూసినట్టయితే ఈ సౌలు రాజు ఈ విషయం తెలిసి ఏం చేస్తున్నాడంటే ఆ యాజకులను పిలిపించున్నాడు. ఎందుకంటే ఈ యాజకులు ఈ దావీదుకు సహాయం చేస్తున్నారు. అందుకే నాకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు ఈ దావీదు అని. ఆ తప్పించుకొని తిరుగుతున్న దావీదు
దావీదు పట్ల మీరు విచారణ చేసి దేవుడికి మొరపెడుతున్నారు, అందుకే దేవుడు అతను కాపాడుతున్నాడు అని చెప్పి ఈ యాజకులను 85 మందిని కూడా చంపించినట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఆ 85 మందిని చంపిస్తే అందులో ఒకడు తప్పించుకొని పోయి ఉన్నాడు. 85 మంది చంపబడ్డారు. పిల్లలేమి స్త్రీలేమి అందరూ 85 మంది చంపబడ్డారు యాజకుల కుటుంబంలో. అయితే ఒక్కడు తప్పించుకొని పారిపోయి ఉన్నాడు. అతని పేరేం పేరంటే అభ్యంతరం. హల్లెలూయా. అతను తప్పించుకొని పోయి ఎక్కడికి వెళ్ళినాడంటే చివరకు అరణ్యంలో దావీదు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని దావీదుకి తెలియపరుచున్నాడు. ఆ దావీదుకి తెలియపరిచిన దినం ఆ సమయమున దావీదు చెప్తున్న మాట ఏంటంటే నీ శత్రువు నా శత్రువు ఒక్కడే అంటున్నాడు. హల్లెలూయా. 85 మంది దేవుని యాజకులు చంపించున్నాడు. అప్పటికి అక్కడున్న సేవకులు అంటున్నారు, మేము చంపమయ్యా, మేము మాకు హాని జరుగుతుంది, మేము చంపమంటున్నారు. అక్కడ ఎదోమీయుడు అంటే ఏశావు సంతతి వాడు ఏం చేస్తున్నాడంట, వారి మీద పడి 85 మందిని ఆ సౌలు రాజు మాట మీద చంపినట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. అందుకే ఒకడు మాత్రం పారిపోయి దావీదుకి ఈ విషయం అంతా కూడా చెప్పుకున్నాడు. చెప్పిన తర్వాత అప్పటికే దావీదు ఎంతగానో చూసినట్టయితే దావీదు అరణ్యంలో పారిపోతూ ఎంతగానో ఇబ్బందులు పడుతున్నాడు. ఆ ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ 85 మంది వీరి తండ్రి కుటుంబీకులు అన్నదమ్ములు చూసినట్టయితే తల్లిదండ్రులు 85 మంది చనిపోయిన సంగతి తెలిసిన తర్వాత అంటున్న మాట ఏంటంటే నీ శత్రువు నా శత్రువు, ఇద్దరి శత్రువు ఒక్కడే అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇద్దరి శత్రువు ఒక్కడే అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా దైవ లేఖనం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మనిషికి శత్రువు దేవుడికి శత్రువు ఎవరంటే అపవాది. హల్లెలూయా. చూసినట్టు మొట్టమొదటిగా దేవాదేవుడు ఈ భూమిని ఆకర్షణ ఏర్పాటు చేసినప్పుడు, మొట్టమొదటిగా దేవుని దూతను దేవుడు చేసినప్పుడు ఆ దేవుని దూత ఏం చేస్తుందంట, దేవుని మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ పరలోకం నుండి త్రోసివేస్తున్నాడు. ఆ త్రోసివేసిందే మరలా దేవుడు భూమి ఏం చేస్తున్నాడంటే మరలా దేవుడు ఏం చేస్తున్నాడంట మనిషిని మరలా చేసినప్పుడు ఆ మనిషిని కూడా ఏం చేసినట్టే ఈ సాతానుడు వాడిని చూసినట్టయితే చెడగొట్టున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఏమైపోయాడు, మనుషుడికి శత్రువు అయిపోయి ఉన్నాడు, దేవునికి కూడా శత్రువు ఈ అపవాది. హల్లెలూయా. అదే రకంగా ఇక్కడ ఎవరికి శత్రువు అంటే దావీదుకు శత్రువు సౌలు. అదే రకంగా ఆ యాజకుడు కుటుంబాన్ని కూడా చూసినట్టు అభ్యంతరం కూడా చూసినట్టు శత్రువు సౌలే అని ఇక్కడ దావీదు మాట్లాడుతున్నట్టుగా వాక్యం తెలియపరుస్తోంది. నీ శత్రువు నా శత్రువు ఒక్కడే అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇద్దరి శత్రువు ఒక్కడే అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు వాక్యం తెలియపరుస్తోంది. ప్రసంగి గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథంలో 4వ అధ్యాయంలో ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, అయినను అతడు ఎడతెగక కష్టపడెను. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందును. అతడు సుఖమన్నది ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇది వ్యర్థమైనదై బహు చింత కలిగించును. ఇద్దరు కష్టము చేత ఉభయములకు మంచి ఫలములు కనుక ఒంటిగాడై నిండుట కంటే ఇద్దరు కూడి నిండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడు వాణ్ణి లేవనెత్తును. చూస్తే ఒంటరిగా ఉన్న ఒకడికి వెళ్ళడంట. ఒంటరిగా ఉన్నాడు, ఒక్కడే. చూస్తే వాడికి ఇక్కడ చూస్తే ఒంటరిగా ఒక్కడే ఉంటున్నాడు. అక్కడ చూసినట్టయితే వాడికి ఇంకెవ్వడు కూడా లేడు. ఇక్కడ అన్న లేడు, అక్క లేదు, చెల్లి లేదు, తమ్ముడు లేడు. చూస్తే అక్కడ తల్లిదండ్రుల గురించి రాయబడి లేదు, ఎవడు లేడు, ఒక్కడే. ఏం చేస్తున్నాడు ఆ ఒక్కడు? చూస్తే ఎక్కడ లేని కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు, కష్టపడుతున్నాడు, సంపాదిస్తున్నాడు, తృప్తి లేదు. సంపాదించి తృప్తి లేని సంపాదిస్తున్నాడు నా ఒక్కడే. హల్లెలూయా. అయితే ఎవరి కోసం ఇతను సంపాదిస్తున్నాడు? ఎందుకోసం సంపాదిస్తున్నాడు? హల్లెలూయా.
ఈ సంపాదన అతని తర్వాత ఎవరిది అవుతుంది? హల్లెలూయా. చూస్తే ఒక్కడే, అతని సంపాదన ఎవరిది అవుతుంది? హల్లెలూయా. కంటికి తృప్తి లేదంట. సంపాదించి శ్రమ పడుతున్నాడు, కష్టపడుతున్నాడు, సంపాదిస్తున్నాడు ఒక్కడే. హల్లెలూయా. తృప్తి లేని విధంగా కష్టపడుతున్నట్టుగా ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో తెలియపరుస్తూ ఉంది. అతడు సుఖాలను వెనక ఎవరి నిమిత్తం కష్టపడుతున్నాడో ఇది వ్యర్థమై చింత కలిగించును. హల్లెలూయా. అప్పుడు ఎంత కష్టపడినప్పుడు కూడా ఏమవుతుంది? తను పడిపోయినప్పుడు ఎవడు లేపేవాడు ఉన్నాడు. ఒకవేళ అతను పడిపోతాడు, అనారోగ్యం వచ్చింది, పడిపోయి ఉన్నాడు, అతను లేపేవాడు సహాయం లేదు. డబ్బు ఉంది, ఆ డబ్బు అతను లేపలేదు. హల్లెలూయా. డబ్బు అతనితో మాట్లాడలేదు, డబ్బు అతన్ని బాగు చేయలేదు, డబ్బు అతన్ని స్వస్థపరచలేదు, డబ్బు అతనికి జీవం కలగజేయలేదు, డబ్బు అతనికి నెమ్మది ఇవ్వలేదు, డబ్బు సమాధానం ఇవ్వలేదు, డబ్బు సంతోషాన్ని కలగజేయలేదు. అందుకే అతనికి తృప్తి లేక ఎంత కంటికి తృప్తి పడక ఎంత సంపాదించినా కూడా అది వ్యర్థమని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అదే ఇరువురు కలిసి అయితే, ఇద్దరు కలిసి అయినట్టయితే, ఇద్దరు ఉన్నట్టయితే, ఒకడు పడిపోయినా ఒకడు లేపుతాడంట. అంటే భార్య భర్తలో కూడా చూసినట్టయితే ఆ ఇద్దరు కలిసి ఉంటే భార్య భర్త, ఒకరు భర్త పడిపోతే భార్య లేపుతాడు, భార్య పడిపోతే భర్త లేపుతాడు. ఇక్కడ ప్రసంగి రాసుకున్న మాట. హల్లెలూయా. ఉన్నాడు, అతను పెళ్లి చేసుకోలేదు, భార్య లేదు, చూస్తే అన్న లేదు, తమ్ముడు లేదు, కుటుంబం లేదు, ఏమి లేదు. కానీ అతని ఆశ ఏంటంటే తృప్తి లేదు. ఇంకా సంపాదించాలని అతను చూసినట్టయితే సంపాదన కోసం పరిగెత్తి పడిపోయినప్పుడు ఎవడు కూడా లేపలేడు. చనిపోయినా ఎవరు వశం అవుతుందో కూడా అది తెలియదు. హల్లెలూయా. దానికి ఉపయోగం లేదు అంటున్నాడు ఇక్కడ ప్రసంగిగా రాసుకున్న మాట. హల్లెలూయా. అది ఉభయులు కలిసి కష్టపడినట్టయితే ఆ కష్టంలో ఆనందం ఉంటుంది, ఉభయులు కలిసి చూసినట్టయితే సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది అని చెప్పి ఇక్కడ రాసుకున్నట్టుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. సంతోషం ఆనందంతో వాళ్ళు ఏం చేస్తుంటారంట? వారు ముందుకు సాగుతుంటారు. దేవుళ్ళు ఇద్దరు ముగ్గురు నామలు ఉండి ప్రార్థిస్తూ వారి మధ్యలో నేను ఉంటున్నట్టున్నాడు. హల్లెలూయా. అందుకోసమని చెప్పి ఇక్కడ ప్రసంగి రాసుకున్నాడు. ఒకడు తృప్తి లేనంత ఎంత సంపాదించి ప్రయాసపడిన కూడా వ్యర్థమే. ఇరువురు కలిసినట్టయితే అక్కడ వారికి సంతోషము, ఆనందము, సమాధానము, పడిపోయిన కూడా అతను లేవనెత్తబడతాడని వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టయితే దావీదు భక్తులు ఏమంటున్నారంటే, నీ శత్రువు నా శత్రువు, ఇరువురు శత్రువు కూడా ఒక్కడే అంటున్నట్టుగా వాక్యం తెలియపరుస్తుంది. ఇరువురు కూడా శత్రువు ఒక్కడే అంటున్నాడు. అందుకే దేవునికి శత్రువుగా ఉన్న అపవాది ఏం చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరు కూడా పడగొట్టాలని చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిని కూడా చెడగొట్టాలని చూస్తున్నాడు, ప్రతి ఒక్కరు కూడా హాని చేయాలని చూస్తున్నాడు, ప్రతి ఒక్కరు కూడా త్వరగా ఈ చూసినట్టయితే అగ్నిగుండానికి తీసుకువెళ్ళాలని చూస్తున్నాడు. ఎందుకంటే దేవునికి శత్రువుగా ఉన్నవాడు చూసినట్టయితే దేవుని బిడ్డలో కనుక మన కూడా శత్రువు వాడు కనుక మన కూడా హాని చేయాలని చూస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే ఈ భూమి మీద జీవించినంత కాలం కూడా ప్రతి ఒక్కరము దేవుని పాదాల దగ్గర ఉండి నిత్యము కూడా దేవునికి మొరపెడుతూ చూసినట్టయితే దేవుని సహాయం ద్వారా అపవాదిని జయించే శక్తిని మనం పొందుకోవచ్చు. ప్రతి ఒక్కరం కూడా హల్లెలూయా. జయించిన వాడికి నా సింహాసనం పైన కూర్చోబెడతానంటున్నాడు దేవుడు. జయించాలంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని సహాయం కావాలి. ఆ గొలియాతుని జయించడానికి దావీదు సొంత శక్తితోనో, సొంత బలంతోనో, సొంత జ్ఞానంతోనో చూసినట్టయితే గెలుపొందలేదు, కానీ దేవుని సహాయంతో గెలుపొందాడు ఒకే ఒక్కడు. హల్లెలూయా. అందుకే మనం కూడా దేవుని సహాయంతో మనం ముందుకు సాగుతుంటే మన ఆత్మీయ జీవితంలో మనం కూడా అపవాదిని మనం జయించవచ్చు, అపవాదిని ఓడించవచ్చు, అపవాదిని తొక్కొచ్చు. కానీ మనము దేవుని సహాయం లేకుండా మన సొంత సహాయంతో మనం ముందుకు సాగితే మనము ఓటమి పాలవుతాం, పడిపోతా ఉంటాం, ఓటమి పాలవుతాం, నిందల పాలవుతాం, చివరకు మరణావస్థలకు వెళ్ళిపోతాం. చూసినట్టయితే సాతాను చేతులు కీలుబొమ్మలుగా అయిపోతా ఉంటాం. హల్లెలూయా. ఇక్కడ చూస్తే సౌలు ఎలాంటి వాడిగా ఉన్నాడంటే అపవాదికి తో పోల్చబడుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే సౌలు ఒక అపవాది, సాతానుడు. చూసినట్టయితే ఇక్కడ దావీదు
దావీదు ఎలాంటి వాడు చూసినట్టు, దావీదుకు శత్రువు కూడా ఎవరంటే సౌలే. హల్లెలూయా, హల్లెలూయా. మనకి శత్రువు ఎవరు? అపవాది. హల్లెలూయా. దేవునికి శత్రువు కూడా అపవాది. హల్లెలూయా. అందుకే ఇరువురికి శత్రువు ఒక్కడే గనక మనం కూడా ఈ భూమి మీద జీవించినంత కాలం కూడా ప్రతి నిమిషం కూడా ప్రభువుకు మొరపెడుతూ ఆత్మజీవితం ముందుకు సాగుతూ ఉంటే దేవాదేవుడు మన కుటుంబాలు ఎంతగానో దేవుడు దీవిస్తూ ఉంటాడు. ఈ చిన్న మాటలు ప్రభువులో దీవించబడును గాక. ఆమేన్.